సో టైం వచ్చేసి 6 అవుతుంది అండ్ మన బైక్ అక్కడ ఉంది. వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వీకెండ్ రైడ్. ఐ థింక్ ఘాట్ రోడ్స్లకు కూడా ఎంటర్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే మీకు మొత్తం రైట్ సైడ్ మొత్తం ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది. వాట్గాన్ లేక్ అనుకుంటా. మీకు కనిపిస్తుందో లేదో, ఈ మౌంటైన్ టాప్స్ మొత్తం క్లౌడ్స్ తోటి నిండిపోయి ఉన్నాయి. మేఘాలు కప్పేసాయి అన్నమాట. సో ఇంకా బాగుంటుండొచ్చు మేబీ దిస్ ఈస్ ద పీక్. ఐ రియల్లీ డోంట్ నో. ఎంటరింగ్ ఇంటూ డేంజరస్ లేక్ ఏరియా. ఓకే, సో మొత్తం గ్రీనరీ తోటి నిండిపోయింది. సో మీకు ఎలా కనిపిస్తుంది, రికార్డ్ అవుతుందో, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నా కళ్ళకి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ చాలా పెద్ద లేక్ ఇది. నేను ఐ థింక్ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది లేక్, అండ్ ద హోల్ స్ట్రెచ్ లేక్ ఉండింది. లేక్ వ్యూ అయిపోయింది. విల్ సీ వాట్ ఎల్స్ ఈస్ దేర్. కొంచెం ముందుకు వెళ్ళి ఏమున్నాయి ఏంటి సంగతి చూద్దాం. అండ్ వెదర్ ఇలా ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. చుట్టుపక్కల లొకేషన్ ఎంత బాగున్నా సరే మనం రోడ్ పైన ఫోకస్ చేయాలి, విచ్ ఈస్ ఎ వెరీ హార్డ్ థింగ్ టు డూ. కానీ తప్పదు. లైట్గా మంచు పడుతుంది, టెంపరేచర్ కూడా తగ్గుతూ ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా తగ్గితే ఇంకా బాగుంటుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ద రోడ్స్ మ్యాన్ ఎంత బాగున్నాయంటే నిజంగా బైకర్స్కి అయితే పండగే. ఎంత స్మూత్గా ఉందంటే రోడ్డు. కొంచెం ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ వన్స్ యూ ఎంటర్ ద ఘాట్ సెక్షన్ ఇట్స్ ఆల్ బటర్ స్మూత్ మ్యాన్. ఓకే, ఇక్కడ ఆపచ్చు. అబ్బా, ఓయ్, गरम होगा भाई. अम्मा, థ్యాంక్ యూ. పొద్దున్న ఈ అమ్మ స్టాండ్ వేసినా కూడా పడిపోతున్నావు. దేవుడా, ఆల్మోస్ట్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ చేసింగ్ ఎ క్లౌడ్. ఎందుకంటే దూరంగా భూమికి దగ్గరగా మొత్తం ఫాగ్తో కవర్ అయి ఉంది అండ్ ఒక డైరెక్షన్లో మూవ్ కూడా అవుతుంది. నిజం చెప్పాలంటే
ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి నేను ఈ జర్నీని స్టార్ట్ చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎంజాయ్ ద రైడ్ అండ్ అదే జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మీ, మై బైక్ అండ్ ద రైడ్. సో మీరు కూడా జర్నీని ఎంజాయ్ చేయండి. వావ్ వావ్ వావ్, మెల్లగా వెళ్ళడమే బెటర్ నన్ను అడిగితే. లైట్స్ ఆన్ చేసుకుని మొత్తం ప్లేస్ అంతా మంచుతోటి నిండిపోయింది అసలు. మంచుతోటి నిండిపోయింది అసలు. అసలు నమ్మేటట్టు లేదు. ఆల్మోస్ట్ ఒక 10-20% ఉంది విజిబిలిటీ. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి టైమ్స్లోనే. హజార్డ్ లైట్స్ ఆన్ ఉన్నాయి, లైట్ ఆన్ చేసా. ఇట్ వాజ్ ఎ వెరీ వైజ్ డెసిషన్ టు వేకప్ ఎర్లీ ఆన్ ఏ వీకెండ్ and you know, and come to a place like this. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. You're taking him to hospital, huh? Yeah. Okay, thank you. ఈరోజు నా బైక్ పడిపోతుంటే ఇద్దరు హెల్ప్ చేశారు, అండ్ ఆ ట్రక్ డ్రైవర్కి కూడా. సో పీపుల్ హియర్ ఆర్ వెరీ రెస్పాన్సివ్ అండ్ అటెంటివ్ యాజ్ వెల్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ Maharashtra for all the kindness, man. Transitioning to 360-degree capture. For me, this ride is almost like an introduction to the Western Ghats and Maharashtra, and I'm already loving it. The very magnitude of this Ghats shocked me. ఇంత పెద్దగా ఇంత భారీగా ఉన్నాయంటే మీరు వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. వెళ్తుండే కొద్దీ వెళ్తూనే ఉన్నా. సో ఇలా అయితే కాదు అని చెప్పి రిటర్న్ అవుతున్నా. అండ్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఐ హ్యావ్ ఫర్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ కీప్స్ ప్రూవింగ్ మీ రాంగ్, and it still has so much to offer. And
స్పీడ్ 40-50కి మించి వెళ్ళట్లేదు, ఎందుకంటే ముందో అస్సలు కనిపించట్లేదు. అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి లైట్స్ వేసుకుని. అండ్ నేను కూడా ఫాగ్ లైట్స్ ఆన్ చేసా, నా హజార్డ్ లైట్స్ ఆన్ చేసా. అండ్ యా, సో నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని బ్లాగ్స్ చూశాను, అందులో చూపించారనమాట. ఇటు రైట్ సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇప్పుడున్న మంచుకి అవేం కొండలు కనిపించట్లేదు. అండ్ ఆ కొండలపై నుంచి చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ కిందకు వస్తూ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ పాసిబుల్ టుడే. మేబీ ఐ హ్యావ్ టు విజిట్ అగైన్, బట్ స్టిల్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థింగ్స్. అండ్ మనం కొంచెం ఎర్లీగా వచ్చాం. ఐ మీన్ 6 o'clock స్టార్ట్ అయ్యాం అండ్ అరౌండ్ 7కి ఇక్కడ ఉన్నాం. మనం రిటర్న్ అవుతుంటే వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బైకర్స్ కానివ్వండి, కార్స్లో వచ్చే టూరిస్ట్స్ కానివ్వండి, చాలామంది ఇప్పుడు చూడడానికి వెళ్తున్నారు. అండ్ దెర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ వాటర్ ఫాల్స్ హియర్ యాజ్ వెల్. తామిని ఘాట్లో 2-3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న పరిస్థితికి అవి ఎక్కడున్నాయో వెతుకుని చూడలేము. అంటే వెళ్తుంటే రోడ్లోనే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వాటర్ ఫాల్స్ ఉండేవి. అండ్ వావ్, అండ్ టైం వచ్చేసి 8:30 దాటింది. నేను ఇందాక చూసినప్పుడు 8:30 అవుతుండే. సో ఆఫ్టర్ 8 ఐ థింక్ ఇంకా మంచు బాగా పెరిగింది నేను వచ్చినప్పుడుతో పోల్చుకుంటే. ఏదైనా మంచి ప్లేస్ దొరికితే మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరాలి. కాకపోతే నేను ఆగుదామనే లోపే ఆ హోటల్స్ వెళ్ళిపోతున్నాయి, నాకు ఆ హోటల్స్ కనిపించే లోపే వెళ్ళిపోతున్నాయి. రైట్ సైడ్ వెనకాల ఎవరు లేరు కదా. ఓకే, ఐ షుడ్ స్టాప్ హియర్, హ్యావ్ సంథింగ్, దెన్ మేబీ ఐ షుడ్ లీవ్. అండ్ దెన్ ఐ రిటర్న్ బ్యాక్ టు మై ప్లేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.